రాజకీయాలకు సంబంధం అంటే అనంతపురం నియోజకవర్గ సంబంధం టికెట్ ఆశించడం తప్పలేదు. చంద్రబాబు నాయుడు గారిని నమ్మి 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో పోరాటం చేశాను. ఆ పోరాటానికి ఒకవేళ నా వ్యయ ప్రశాల గురించి చేసేదానికి నేను బాధపడాలి. కార్యకర్తలు నాయకులు కష్టపడి పనిచేశారు. చాలామంది నన్ను నమ్మారు, చంద్రబాబు నాయుడు గారు నమ్మారు. రేపు ప్రభుత్వం వస్తుంది, తర్వాత మా కష్టాలు తీరుతాయని అధికార పార్టీలో పెట్టినటువంటి అనేక మానసిక క్షోభను భరించారు, అనేక ఒత్తిళ్లు తట్టుకున్నారు, కేసులు పెట్టారు, అక్రమంగా బనాయించారు. వ్యక్తిగతంగా నా వ్యాపారాలను కూడా క్రషర్లు కావచ్చు, గ్రానైట్ మైన్స్ కావచ్చు అన్నీ కూడా నష్టం చేశారు. అయినా కూడా ఆస్తులు అమ్ముకొని 5 ఏళ్లలో ఖర్చు పెట్టి హెడ్ క్వార్టర్లో పనిచేశాం. కానీ ఫలితం ఏంటి అనేటువంటిది హర్షించేవానికి దీంట్లో ప్రయోజనం లేదు. ఇది ఒక ప్రైవేట్ లిమిటెడ్ పార్టీగా తయారైంది అనేటువంటి భావన అందరిలో ఏర్పడుతూ ఉంది. ఏదేమైనప్పటికీ 10 గంటలకి ఎందుకంటే కార్యకర్తలు చాలా అగ్రవేశాలతో మాట్లాడడం లేదు. జిల్లా ఒకరికే ఇప్పుడు పురుగుల మందు అబ్బాయి చావు బతుకులో ఉన్నాడు, తర్వాత గ్రామకి హాస్టల్ వచ్చి పడిపోయింది, ఇవన్నీ ఒకరికి ఫిక్స్ వచ్చింది. ఈ బాధాకరమైన సంఘటనలన్నీ కొంత సద్దుమణిగాల రేపు 10 గంటలకి పత్రికా సమావేశం పెట్టి నిర్ణయం తీసుకోబోతున్నా. అతి త్వరలో జిల్లా వ్యాప్తంగా నేను ఈ 30-40 ఏళ్ళలో సేవ చేసిన వ్యక్తులు కానీ లేదా నాకున్నటువంటి బంధం కానీ అందరిని కూడా పిలిపించి ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో చాలా విషయాలు మాట్లాడి ఒక ఎట్లా అడుగు వేయాలో కూడా చేస్తాను. ఊపిరినంత వరకు ప్రజలకు దూరంగా ఉండడం, రాజకీయాల్లో కొనసాగుతాం, రాజకీయాల్లో పోరాటం చేస్తాం. నేను కలిసే ప్రశ్న లేదు, నాకు అవసరం కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారిని ప్రాణాలకు తెగించి చాలా పనులు చేశాం. ఆయన కోసం నంద్యాల కర్నూలు పార్లమెంట్కి పెడితే పనిచేశాను, మదనపల్లి బొమ్మంటే పనిచేశాను, తమ్మలపల్లి బొమ్మంటే పనిచేశాను, కడప సెంట్రల్ జైలు బొమ్మంటే పోయించాను. అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ ప్రతి పనికి ఆయన నన్ను వినియోగించుకున్నాడు. ఎందుకు? ఆయన మీద విశ్వాసంతో చాలా ఇన్ని పనులు చేసినా కూడా ఆయన 5 ఏళ్లలో మేము 6వ ర్యాంకులో ఉన్నాం. ఈ యొక్క భవిష్యత్తు బాబు గ్యారంటీ, భవిష్యత్తు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం, ఈ విధంగా అనేక రకాలుగా పార్టీని నిలబెట్టాం. నేనే కాదు, రాష్ట్రంలో చాలా నియోజకవర్గంలో కార్యకర్తలు ఎంతో ఆశతో సంసారాలు వదిలేసి రావాలని చెప్పి అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో కలిసి కూర్చొని అనేక కష్టాలు నష్టాలు పడి కేసులు పెట్టించుకొని లాస్ట్కి ఆర్థికంగా చిరిగిపోయి పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి ఆశల్ని అడియాసలు చేసే రీతిలో 5 ఏళ్లలో పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరు కనపడడానికి కేవలం వ్యాపారస్తులు తెచ్చుకొని వచ్చి ఇచ్చేటువంటి పరిస్థితి. ఎవడో పరిశీలకులు పంపితే ఆడ ఎమ్మెల్యే కూడా కాలేని పట్టుకొని వచ్చి మా మీద రుద్ది వారి ద్వారా నివేదికలు తీసుకొని పోతే దీనేమి అంటే ఒక పార్టీలో క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా మేము ఒక చక్రబంధంలో ఉన్నాం. మాకు స్వేచ్ఛావాయులు ఇచ్చినట్లయింది. ఆయన రేపు 10 గంటలకి పత్రికా విలేకరుల సమావేశం పెట్టి అతి త్వరలోనే 2-3 రోజుల్లో జిల్లాలోనే ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి వేలాది మందిలో నేను అనేక విషయాలు పార్టీ గురించి మాట్లాడాలని 30 కోట్లు ఇచ్చాడో 300 కోట్లు ఇచ్చాడో నాకైతే తెలియదు. తీసుకున్నవానికి తెలవాలా, ఇచ్చిన వాళ్ళకి తెలవాలా. ప్రజల్లో వచ్చినటువంటి నా నుండి ప్రజల్లో ఉన్నటువంటి ప్రచారం మీరు చెప్తా ఉన్నారు. అది మరి లేదంటే ఆయన మహాత్మా గాంధీనా, లేకపోతే మదర్ తెరెసా వారసుడా, లేకపోతే ఈయనకి ఏమైనా పార్టీలో విరోచితంగా పడిన కార్యకర్త కానీ ఎందుకు ఇచ్చాడో ఏంటో అనేది చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలా. ఆయనకి ఏ ఐవీఆర్ ఏ ఎంక్వైరీలు వచ్చిందో, ఏ సర్వేలు వచ్చిందో ఆయన చెప్పితే బాగుంటుంది ప్రజలకి. ఇక్కడే కాదు, చాలా చోట్ల చెప్పాలి.